హే గాయ్స్, ఈరోజైతే మీకోసం మటన్ హలీం సింపుల్గా ఎలా చేయాలి అనేది చెప్తాను. అదేంటి మటన్ హలీం అంటుంది, సింపుల్ అంటుంది అనుకుంటున్నారా? సింపుల్ అయితే కాదు. నాకైతే 2 to 3 hours పట్టింది ఇది చేయడానికి. సో ముందుగా మటన్ హలీంకి కొన్ని పప్పులు అయితే మనం 2-3 గంటల ముందు నానపెట్టుకోవాలండి. సో ఎంత ఎక్కువ నానపెట్టుకుంటే మనకి తర్వాత ప్రాసెస్ అంత ఈజీగా ఉంటుంది. ముందుగా బౌల్లోకి దలియా, శనగపప్పు, మినప్పప్పు, ఎర్ర కందిపప్పు, అలానే బాదం, కాజు వేసుకొని బాగా కడిగేసేయండి. కడిగిన తర్వాత కాస్త నీళ్ళు వేసి తక్కువలో తక్కువ 3 గంటలైనా నానపెట్టుకోండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకోండి. ఈ ప్రాసెస్ అంతా కూడా మనం కుక్కర్లోనే చేస్తాము. ఇందులోకి కాస్త నూనె అలానే కాస్త నెయ్యి వేసుకోండి. వేడెక్కిన తర్వాత 2 ఆనియన్స్ కట్ చేసి వేసుకోండి. కాస్త వేగిన తర్వాత అందులోకి జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని ఆనియన్స్ మనకి బ్రౌన్ కలర్కి వచ్చేంత వరకు వేపుకోవాలండి. వేపుకున్న తర్వాత అందులోకి నేనైతే 500 grams మటన్ ముక్కలు అయితే తీసుకున్నాను, బోన్లెస్. మీరు కావాలి అంటే బోన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ముక్కలు వేసిన తర్వాత దాన్ని ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్లోనే వేగించండి. వేగిన తర్వాత కాస్త ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు వేయించండి. కాస్త వేగిన తర్వాత బిర్యానీ దినుసుల పొడి వేసుకోవచ్చు. తర్వాత కాస్త కారం, పసుపు వేసుకొని 2 నిమిషాలు వేయించండి. వేయించిన తర్వాత కాస్త మిరియాలు వేసుకోండి. నేనైతే మిరియాల పొడి వేసాను. మీరు డైరెక్ట్గా మిరియాలు వేసుకోవచ్చు, ఎందుకంటే మనం తర్వాత ఉడికించిన తర్వాత బాగా మెత్తగా ముక్కలో కలిసిపోతుంది. సో మీరు డైరెక్ట్గా మిరియాలు వేసుకున్నా బాగుంటుంది. అలానే కాస్త జీరా కూడా యాడ్ చేసుకోండి. కొంచెం ముక్క వేగింది అనగానే అందులోకి మనం ఒక 6 పచ్చిమిర్చీలు, అలానే కొత్తిమీర, పుదీనా వేసుకొని మరో 5 నిమిషాలు వేయించాలండి. వేయించిన తర్వాత వేడి నీళ్ళు కాస్త వేసి మూత పెట్టి 30 నిమిషాల వరకు లో ఫ్లేమ్లోనే ఉడికించాలి. హై ఫ్లేమ్లో పెట్టకూడదు. మనం ఎంత ఎక్కువ కుక్ చేస్తే స్మాష్ చేసేటప్పుడు మనకు అంత ఈజీ అవుతుంది. 30 minutesకి ఎన్ని విజిల్స్ వస్తే అన్ని విజిల్స్ వేయించండి. ఇది అవుతుండగా మనం పక్కన ఇంకొక ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాం. అలానే ఒక చిన్నపాటి కుక్కర్ తీసుకొని అందులోకి మనం నానబెట్టుకున్న పప్పులన్నీ వేసేసి అది కూడా ఒక 20 నిమిషాల వరకు 20 minutes వరకు లో ఫ్లేమ్లోనే ఉడికించాలి. చూసారా, 20 నిమిషాలు ఉడికించిన తర్వాత పప్పులన్నీ చాలా మెత్తగా ఉడికిపోయాయి. దాన్ని చల్లార్చుకొని మనం మిక్సీలోని దాన్ని పేస్ట్లా చేసుకోవాలి. కాస్త నీళ్ళు వేసి జ్యూసీ టెక్స్చర్కి వచ్చినంత వరకు మిక్సీ చేసుకోవాలి. పప్పులు బాగా ఉడకడం వల్ల మిక్సీ అయితే చాలా త్వరగా అయిపోయిందండి, లేకపోతే చాలా టైం తీసుకుండేది, అలా గరుగ్గా ఉండిపోద్ది. సో మనం ఎంత ఎక్కువ ఉడకపెట్టుకుంటే అంత మెత్తగా ఉంటుంది. సో మీరు హలీం చేద్దామని ఫిక్స్ అయ్యారు అంటే మీరు చెమటలు చిందించాల్సి వస్తుంది. ప్రాసెస్ అయితే చాలా టైం పడుతుంది, కానీ ఫైనల్ రిజల్ట్ అయితే బాగుంటుందండి. అంతా అయిపోయిన తర్వాత అమ్మయ్య అనిపిస్తుంది. సో ఇది చూసారా, ముక్క అయితే చాలా మెత్తగా ఉడికిపోయింది. ఇలా నొక్కగానే అలా సాఫ్ట్గా విరిగిపోతుంది. సో దీన్ని పప్పు గుత్తితో ఒక 10 నిమిషాల వరకు కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలండి. క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ మీకు ఎలా నచ్చితే అలాగా అది మెత్తగా అయినంత వరకు స్మాష్ చేస్తూనే ఉండండి. ఒకసారి అయిన తర్వాత అందులోకి మనం పేస్ట్ చేసి పెట్టుకున్న పప్పులు అయితే యాడ్ చేసేద్దాం. యాడ్ చేసిన తర్వాత ఇంకొక 10 నిమిషాలు అయితే ఇదే విధంగా కలుపుతూ ఉండాలి. సో ఎంత ఎక్కువ కలిపితే అంత ఈజీగా మనకి ఈ మటన్ అలానే ఈ పప్పులు అనేది కలిసిపోతుందండి. అది కలిస్తేనే మనకి ఆ టేస్ట్ అనేది వస్తుంది. సో నేనైతే ఆల్మోస్ట్ నాకు ఇది కలపడానికి ఒక 15 minutes పట్టింది. ఈ కలపడం కాదు కానీ నాకు జబ్బల నొప్పులు అయితే వచ్చేసాయి. సో మీరు ఇంట్లో చేసేటప్పుడు ఒక 2 సహాయం తీసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత ఫైనల్గా మనం ఒక పచ్చిమిర్చి, కాస్త పుదీనా, కొత్తిమీర, అలానే బిర్యానీ దినుసులు పచ్చిగా వేసేసుకున్నా పర్వాలేదు, లేదు మీరు పొడి చేసుకొని వేసుకుంటాను అన్నా వేసుకోవచ్చు. తర్వాత కాస్త నెయ్యి వేసి మరో 10 నిమిషాలు స్టవ్ మీద లో ఫ్లేమ్లోనే కుక్ చేస్తూ ఉండాలి.
కుక్ చేసినప్పుడు 5 నిమిషాలకు ఒకసారి నెయ్యి అయితే యాడ్ చేసుకోవాలండి. నెయ్యి అనేది చాలా ఇంపార్టెంట్. అలానే నేను కాస్త లెమన్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. సో స్టవ్ మీద ఒక 15 నిమిషాలు ఉడికించిన తర్వాత మీకైతే ఉడుకుతూ ఉంటుంది. సో ఉడికిన తర్వాత మీకు టెక్స్చర్ అయితే ఇక్కడ ఇలా వస్తుంది చూడండి. నూనె అలా పైకి తేలుతూ ఎంత బాగుందో. సో మీకు హలీం అయితే ఫైనల్ రిజల్ట్ వచ్చేసింది.